హైదరాబాద్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్. మీరు హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫుడ్ లాస్ట్లో ఈ ఆప్రికాట్ డిలైట్ చల్లగా సర్వ్ చేస్తారు. తింటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో అటువంటి టేస్టీ ఆప్రికాట్ డిలైట్ మన ఇంట్లో చాలా సింపుల్ అండ్ హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, కంప్లీట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకా వీడియోలో స్టార్ట్ చేద్దాం. ఒక 100 grams ఆప్రికాట్స్ తీసుకొని ఓవర్ నైట్ కానీ 3 to 4 hours కానీ హాట్ వాటర్లో వేసి నానబెట్టండి. సో హాట్ వాటర్తో పాటు ఒక ప్యాన్లో ఆప్రికాట్స్ వేసేసి ఒక 4 spoons షుగర్ కూడా యాడ్ చేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు, అలాగే ఆప్రికాట్స్ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. నెక్స్ట్ కూల్ చేసి మిక్సీ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 liter మిల్క్ యాడ్ చేసి 3-4 షుగర్ కూడా వేయండి. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు మీరు ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు అండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ వేసుకోవచ్చు, అది మంచి స్మెల్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఒక కప్ తీసుకొని 3 spoons కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి మరుగుతున్న పాలల్లో వేయండి. సో ఈ మిల్క్ వచ్చేసి ఎటువంటి ఉండలు లేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం కస్టర్డ్ వేసాం కదా, మిక్స్ చేయకపోతే అది ఉండలు కట్టేస్తుంది, టెక్స్చర్ మొత్తం పాడైపోతుంది, టేస్ట్ కూడా కొంచెం చేదుగా వస్తుంది. సో ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయండి. అండ్ ఇప్పుడు షుగర్ కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి. షుగర్ సరిపోతే ఓకే, లేదంటే కొంచెం షుగర్ యాడ్ చేసి పక్కన పెట్టి కూల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ తీసుకోండి 4 spoons. ఇన్ కేస్ మీ దగ్గర క్రీమ్ లేకపోతే మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న మీగడలో షుగర్ యాడ్ చేసి కొంచెం మిక్సీ చేయండి, మెత్తగా క్రీమీ టెక్స్చర్లా రావాలి. నా దగ్గర అయితే క్రీమ్ ఉంది కాబట్టి నేను 4 spoons క్రీమ్ యాడ్ చేసి అలాగే 4 spoons షుగర్ కూడా యాడ్ చేసి మెత్తగా క్రీమీ టెక్స్చర్ వరకు వచ్చినంత వరకు నేను దాన్ని మిక్స్ చేశాను. అండ్ ఈ షుగర్ ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మిక్సీలో అయితే షుగర్ వేసుకోవచ్చు. సో దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు ఒక బౌల్ తీసుకోండి. సో బౌల్ అంటే ఎటువంటి, మీరు కేక్ మనం మౌల్స్ ఉంటాయి కదా, కేక్ మౌల్స్ అయినా పర్వాలేదు, లేదంటే మన ఇంట్లో ఉన్న ఎటువంటి కంటైనర్ అయినా పర్వాలేదు, పైన లిడ్ ఉండేది తీసుకోండి. తర్వాత ఒక 300 grams వెనిలా కేక్ స్పంజ్ కేక్ తీసుకోండి. ఎగ్ మీ ఇష్టం, ఎగ్లెస్ అనేది మీ ఇష్టం. తీసుకున్న తర్వాత దాన్ని 3 slices చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో మనం ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న ఆప్రికాట్ క్రీమ్ ఉంది కదా, సో ఆప్రికాట్ క్రీమ్ అనేది బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోండి. మొత్తం స్ప్రెడ్ అవ్వాలి ఈజీగా, ఎందుకంటే అప్పుడే మనకి కేక్ అనేది కిందన పడుతుంది. సో ఇప్పుడు ఒక స్లైస్ మనం కేక్ స్పంజ్ కేక్ అనేది యాడ్ పెట్టుకోండి. కొంచెం సాఫ్ట్గా వత్తండి, లేదంటే విరిగిపోతుంది. సో ఈ కేక్ మీద వచ్చేసి ఫస్ట్ లేయర్ మనం క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ వచ్చేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. క్రీమ్ అంతా కేక్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. ఇన్ కేస్ కేక్ అనేది ఆ క్రీమ్ని లాక్కుంటుంది కిందికి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, సో కస్టర్డ్ మిల్క్ కూడా పైన లేయర్లా వేసి మంచిగా స్ప్రెడ్ చేయండి. సో ఇక్కడ నేను కస్టర్డ్ మిల్క్ వేస్తున్నాను. సో కస్టర్డ్ మిల్క్ వేసే ముందు ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి, షుగర్ సరిపోయిందా లేదా అని. ఇన్ కేస్ సరిపోతే వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా ఒకసారి వేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, ఇవి కంప్లీట్గా ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు, టాపింగ్లో వేసుకుంటే చాలు. బట్ నా దగ్గర ఉన్నాయని ఫస్ట్ లేయర్లో కూడా నేను వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకొచ్చి సేమ్ ప్రాసెస్ అండి, ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టి దాని మీద ఆప్రికాట్ క్రీమ్ రాసి ఆ తర్వాత మనం క్రియేట్ చేసుకున్న క్రీమ్ని అప్లై చేసి నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకొని పైన టూటీ ఫ్రూటీ అండ్ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని మనం మూత కానీ లిడ్ కానీ పెట్టి ఓవర్ నైట్ కానీ ఒక 4 to 5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తీసుకొని తింటే ఉంటుంది. టేస్ట్ సూపర్. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.